నుంచి అంటే బీసీఎస్ ఎస్టీ మైనార్టీ సంఘాల నుంచి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. పెద్దలు లంకా వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మన గోపి గారు, కేఎస్ఆర్ గారు, అదేవిధంగా బిఎస్ఆర్ గారు, రొనాల్డ్ శ్రీనివాస్ గారు, మరి కొలీగ్స్, అదేవిధంగా బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు శివరావారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజలక్ష్మి గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. వారి శ్రీవారు కూడా జగదీష్ గారు రిటైర్డ్ శ్రీ గారు మధ్యలో ఉన్నారు. రాజలక్ష్మి గారితో అయితే నాకు దరిదాపుగా 15-16 సంవత్సరాల పరిచయం. ఈ బహుజన ఉద్యమాల్లోనే పరిచయం. ఎక్కడ బహుజన సమావేశాలు జరిగినా కూడా వారు రావడం జరిగేది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాము. ఇక ఈ మధ్యకాలంలో అయితే సత్రంపాడు స్కూల్కి వచ్చిన తర్వాత మేడం గారు నాకు రాజేయడం జరిగింది. మేము ఉండే సత్రంపాడు స్కూల్ నుంచి వర్లాంగ్ దూరంలో మా ఇల్లు ఉంటుంది. మధ్యకాలంలో గత నెల 5వ తారీఖున కాకినాడలో ఎంప్లాయీస్ అసోసియేషన్ డైరీ ఇనాగ్రేషన్కి వెళ్ళి వచ్చే సందర్భంలో చాలాసార్లు జగదీష్ గారు వారి ఆశ్రమానికి రావమంటే ఎప్పుడు 10 ఏళ్ల క్రితం వెళ్ళాం. మళ్ళీ ఆ రోజు వెళ్ళినప్పుడు రాజలక్ష్మి గారి వారి సతీమణి గారి గురించి ఎంతో ఆవేదన చెందారు. వారికి ఆరోగ్యం బాగుంటుంది ఈ విధంగా చెప్పి. అదేవిధంగా ఇక్కడ పరిస్థితి బాగాలేదు. దగ్గరలోనే స్కూల్ దగ్గరలోనే ఒక ఇల్లు ఉండమంటే చూస్తాను సార్ మేడం గారు ఒకసారి చెప్పండి. మళ్ళీ ఈ మధ్య 10-15 రోజుల మేడం గారు స్కూల్ని కనిపించి మాట్లాడడం కూడా జరిగి కొంచెం ఆరోగ్యం బాగాలేదు. మళ్ళీ తర్వాత ఒకసారి ఇక్కడ మంచి ఇల్లు మీ దగ్గరగా ఇల్లు చూద్దామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ లోపే ఇలా అనారోగ్యం వల్ల వారు భౌతికంగా దూరం కావడం జరిగింది. ఏదేమైనా కూడా ఆవిడ యొక్క ఆశయాలు అనేవి అంతా బహుజన ఉద్యమాల్లోనే. అదేవిధంగా ప్రత్యేకించి సావిత్రిబాయి జయంతి చేసినప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మహిళా సాధికారతను కోరుకునేవాళ్ళు. వారి ఆశయాలు తగ్గట్టుగా మనందరం పనిచేద్దాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఒక్క నిమిషం మౌనం పాటిస్తాం. చేసిన థ్యాంక్ యూ. మిగతా కార్యక్రమాన్ని లంకా వారి నిర్మించారు.